నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీమతి కె సత్యవతి ఛానల్. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 10వ జ్యోతిర్లింగం అండి నాగేశ్వర జ్యోతిర్లింగము. నాగనాథుడు అని కూడా అంటారు. గుజరాత్లో ఉంది. పురాణ గాథ. ఒక సమయంలో దారుకుండను పేరుగల రాక్షసుడు దారుక అను నామంగల తన భార్యతో పడమటి తీరములో 16 యోజనముల వైశాల్యము గల వనమున నిర్మించుకొని అన్ని వసతులతో సుఖముగా జీవించుచుండెడువాడు. ఆ దంపతులు నామంతో ఆ వనం దారుకావనమని పిలువబడుతుండేది. దారుక పార్వతీదేవి భక్తురాలు. ఆమె గొప్ప తపస్సు చేసి వరములు పొందింది. భార్యాభర్తలిరువురు వరబల గర్వితులై మిడిసిపడుతూ మంచి సత్కార్యములకు భంగమనచుచుండిరి. వరబలంతో వారి నివాసమైన దారుకావనమును వారి అవసరమైన ప్రదేశమునకు మారుస్తూ ఉండేవారు. యజ్ఞ యాగాదులను ధ్వంసం చేయుచు మునులను సజ్జనులను బాధించుచుండిరి. ప్రజలు వారు పెట్టుచున్న కష్టములను ఓర్చుకొనలేక ఓరో మహర్షి వద్దకు పోయి మమ్ము రాక్షసుల నుండి కాపాడమని ప్రార్థించిరి. ఈ భూమిపై నీవు తప్ప ఇతరులు మమ్ము రక్షింపలేరు. నిన్ను గావించగానే మా కష్టములు గట్టెక్కును అని విన్నవించుకున్నది. మనస్సు ద్రవించిన ఔర మహర్షి రాక్షసులు భూమిపై గల జనులను విచ్చలవిడిగా ఎప్పుడైతే బాధిస్తారో అప్పుడే వారు మరణింతురుగాక అని శాపం ఇచ్చాడు. ఎవరండి? ఔర మహర్షి. ఈ తప్పకుండా వీడియో చూసిన తర్వాత ఎవరు వరమిచ్చారు, ఏ మునీశ్వరుడు వరమిచ్చాడు, తప్పకుండా పేరు కామెంట్ బాక్స్లో రాయండి. మళ్ళీ ఇంకోసారి చెప్తానండి. ఔర్య మహర్షి ఎవరైతే మునులను బాధపడతారో వాళ్ళు అదే టైంలో మరణింతురుగా కానీ వరమిచ్చాడు మహర్షి. ఆ శాప విషయం గ్రహించిన ఆ రాక్షస దంపతులు వారి దారుకావనమును సముద్రంలో ఒక చోట స్థాపించుకొని భూమిపై ఉన్న వారిని బాధించుటకు చంపుటకు వీలు లేదు గనుక సముద్రంలో ప్రయాణం చేయు వారిని హింసించడం మొదలుపెట్టారు. హింసించటం అలవాటు అయిన తర్వాత వాళ్ళు మానుకోలేరండి. అందువల్ల భూమి మీద ఎవరిని చంపితే వాళ్ళు మరణిస్తారని మునీశ్వరులు వరమిచ్చారు కదండి. ఇంకా సముద్రం ఒడ్డున వేసుకుని ఉండటం మొదలుపెట్టి సముద్రంలో ఉన్న జీవులను హింసించడం మొదలుపెట్టారు. ఓడలను కొల్లగొట్టి తమకు చాలినంత మంది జనులను తిని మిగిలిన వారిని బంధించేవారు. అందువలన వారి ఆహారంకు లోటు కలగకుండా ఉండేది. అరేబియా సముద్రంలో ప్రయాణించేవారు మాత్రము ఆపద ఎప్పుడు కలుగుతుందో అని బాధ తల్లడిల్లిపోతూ ఉండేవారు. ఒకరోజు ఆ రాక్షస దంపతులు చిక్కిన ఓడలో చాలామంది వైశ్యులు ఓడ నడుపువారు ఇతరులను ఉండిరి. వారందరినీ జైలులో బంధించిరి. వారిలో సిప్రియుడని పేరుగల గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు తనకు తగలిగిన కష్టమునకు భయపడక ఈశ్వరుని స్మరించుచు భక్తితో కాలం గడుపసాగడి. జైలునందున్న తదిరులను శివనామం జపించుచుండిరి. అతడి చెరసాలకు కాపుగాయుచున్న రక్కసులు శివజపం మానుడని గోల చేయవద్దని మందలించేవారు. కానీ వారు ఆ మాటలు వినకుండిరి. రాక్షస భటులు ఆ విషయమును దారుకునకు విన్నవించారు. వారు అగ్రహోదగ్రుడై వచ్చి ఖైదులను పరిపరి రీతులుగా బాధించసాగాడు. సుప్రియుడు శాస్త్రోక్తంగా శివ పంచాక్షరి మంత్రంతో పార్థివలింగాన్ని పూజిస్తూ జపం చేసేవాడు శివభక్తుడు. ఎవరండి పేరు? సుప్రియుడు. ఇది కూడా కామెంట్ బాక్స్లో రాయండి. ఎవరైతే శివమాల జపం చేసేవారో ఆయన పేరు, ఆ భక్తుడి పేరు సుప్రియుడు. కామెంట్ బాక్స్లో రాయండి ఈ పేరు మళ్ళీని. మిగిలిన వారు కూడా శివుని ఆరాధించడం మొదలుపెట్టారు. ఆయన చూసి అందరూ కూడా శివుని ఆరాధించడం మొదలుపెట్టారు. ఉన్నట్టుండి అచ్చటి 4 దిక్కుల 4 ద్వారములతోనూ మధ్య ఒక శివలింగాన్ని దేవాలయమును ఆవిర్భవించినది.
సుప్రియుడు మిక్కిలి సంతోషంతో దానిని కౌగలించుకొని శివనామాన్ని జపించసాగాడు. ఆ విషయం ఒక సేవకుడు రాక్షసరాజునికి చెప్పాడు. వాడు కుపితుడై సుప్రియుని సమీపించి, ఏమి చేయుచుంటివి, ఎవరి ఆరాధించుచుంటివి చెప్పుము, లేనిచో నీ ప్రాణములు తీయుదును అని బెదిరించినాడు. సుప్రియుడు భక్తితో శంకర, మహాదేవ, శంభో మహాదేవ, శివ, భక్తవత్సల కాపాడమని శివుని శరణు వేడాను. శివలింగము నుండి పరమేశ్వరుడు సాక్షాత్కరించి రాక్షసులనందరూ సంహరించి భక్తులను రక్షించెను. ఈశ్వరుని కృపాకటాక్షమున ఆ దారుకావనంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, వర్ణ ధర్మములు ప్రవర్తిల్లుటయే గాక అచ్చట నివసించి వారు శివభక్తులై ముని వృత్తితో జీవించుచుండెడివారు అని వరం ఇచ్చాడు శివుడు. పార్వతీ భక్తురాలైన దారుక పార్వతిని స్తుతించింది. దేవి ప్రత్యక్షమై వరము కోరుకోమన్నది. అంతటి దారుక తనను తన రాక్షస వంశమును కాపాడమన్నది. పార్వతి తదాస్తు అని వరమిచ్చినది. ఈశ్వరుడు కోపంతో, పార్వతి నీ ఇష్టం వచ్చినట్లు కానిమ్ము అనినాడు. పార్వతి చిరుహాసంతో, దేవా, నీవు వీరికి ఇచ్చిన వరము మా ఈ యుగాంతరము నెరవేరుతుంది. ఈ దారుకావనంలో ఒక యుగకాలము రాక్షసుల వంశంలో ఉంటుంది. ఈ లోపల వర్ణాశ్రమ ధర్మాలు కాపాడేవారు ఎవరు వచ్చినా వారికి భంగం కలుగదు. ఈ దారుక ఆ శక్తులతో చేరినది కనుక ఆమె రాజ్యం చేస్తుంది. ఈ రాక్షస వనితలు పుత్ర సంతానమును పొందుదురు. వారు కలిసి ఈ దారుకావరమును నివసింతురు అని పలికినది. పరమేశ్వరుడు ప్రశాంతుడై ఆ మాటలు కూడా పాటింపవలసినదే. వర్ణాశ్రమ ధర్మవర్తనుడు ఏ మనుష్యుడు ఇచ్చటకు వచ్చి నన్ను సేవించినా తప్పక చక్రవర్తి అగును. ఇచ్చట నేను నాగేశ్వరుడు అంటే నాగనాథుడు అని పేరుతో వెలసి జ్యోతిర్లింగ రూపమున ఉండెను. నన్ను అర్చించిన వారు భోగభాగ్యములతో తొలతూగెదురు అని శివుడు చెప్పినాడు. ఈ కలియుగమును గడిచిన తదుపరి కృతయుగ ప్రారంభమున మహేశ్వరుని కుమారుడగు వీరసేనుడిచ్చటకు వచ్చి నన్ను దర్శించి చక్రవర్తి అగును. భక్తితో నన్ను ఆరాధించి నా ప్రసాదమును పాశుపతాస్త్రమును సంపాదించి దానితో ఈ దారుక రాక్షస వంశమును నాశనము చేస్తాడు. ఆ వీరసేనుని కుమారుడు నలచక్రవర్తి పేరుతో పిలువబడుతాడు అని పలికినాడు శివుడు. ఇది చరిత్ర. ఈ క్షేత్రము నాగనాథ నామంతో గుజరాత్ రాష్ట్రంలో పశ్చిమ సముద్ర తీరములో ద్వారకకు దగ్గరలో చిన్న దీవిలో ఉన్నది. ఈ పుణ్యక్షేత్రము చాణక్యులు కాలంలో అభివృద్ధి చెందినది. ఇచ్చట చూడదగిన ప్రదేశాలు: శ్రీ నాగనాథ దేవాలయము. ఈ దేవాలయము బౌద్ధ శిల్పి రీతిలో నిర్మించబడింది. ఇచ్చట కనకేశ్వరీదేవి ఆలయము, శ్రీ నాగనాథ తీర్థము దర్శింపగలిగినవి. గోపీ తలాబ్. శ్రీకృష్ణుని మరణానంతరము గోపికలను దొంగలు అపహరించిన స్థలం ఇది. ఈ చెరువు నాగనాథ్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఖేడ్ ద్వారకా. దీని ఓబాపూర్కు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇచ్చట కృష్ణాలయంలో శ్రీకృష్ణుడు నివాసం ఉన్నాడని ప్రతీతి. ఇచ్చట రుక్మిణి ఆలయము, గీతా మందిరము, గాయత్రి మందిరము, స్వామినారాయణ, సిద్ధినాథ, మహాదేవ మందిరములు ఉన్నవి. భారతదేశంలో నాగేశ్వర జ్యోతిర్లింగంగా పిలువబడే చోట్లు: ద్వారక సమీపంలో నాగేశ్వరుడు, అమ్మవారు నాగేశ్వరి. ఉత్తరప్రదేశ్లో జోగేశ్వర్ ఖేట్మల్ 44 కిలోమీటర్ల దూరంలో, హల్మోరోక్ 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బీహార్ రాష్ట్రంలో వైద్యనాథ్కు 75 కిలోమీటర్ల దూరంలో దుంగా క్షేత్రంలో ఈశ్వరుడు వాసుకీనాథ్ లేక నాగానాథ్ అని పిలువబడుతున్నాయి. మహారాష్ట్రలోని పర్లీ వైద్యనాథాలయానికి 125 కిలోమీటర్ల దూరంలో
ఔండ నాగనాథ్ నందలి నాగానాథలింగం కూడా జ్యోతిర్లింగమే. ఇంకా చుట్టుపక్కల చాలా జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగంగా వ్యవహరించబడుతుంది. నమస్తే అండి, ధన్యవాదములు. ఎలా ఉందో చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా కామెంట్ బాక్స్లో ముని పేరు రాయండి.